ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజలను నానా యాతనలకు గురి చేస్తూ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు ఉద్యమిస్తూనే ఉంటామని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం అధిక ధరలను నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు అంతూ పంతూ లేకుండా ప్రజలపై భారాలు మోపుతూనే ఉన్నారని, నాడు పెట్రోల్ లీటర్ ఒక్కింటికి కేవలం 52 రూపాయలు ఉండగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 40 రూపాయలకు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన నరేంద్ర మోదీ ఇప్పుడు లీటర్ 110 రూపాయలకు పైగా పెంచి పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నిరసన ధర్నాలు చేయమని చెప్పి పిలుపు ఇవ్వటంలో అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా మా రాష్ట్ర కమిటీ, మండల కమిటీలు, కార్యకర్తలు అందరూ ఈ ధర్నాలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. కానీ భారతదేశంలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకి మరి సిలిండరు మరి మోయలేనటువంటి భారాన్ని మరి ఆ విధంగా చిరు వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ మరి పెద్ద పెద్ద రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఆల్రెడీ కొన్ని మరి పెట్టుబడిదారులు సహకరిస్తున్నటువంటి కొన్ని హోటళ్ళు కూడా అవి కూడా మూతపడే పరిస్థితి ఆల్రెడీ కనిపిస్తూ ఉంది హైదరాబాద్ లో. మరి ఎవరైతే బతుకు బండి జీవనం సాగించాలని చిరు వ్యాపారులు బండి మీద హోటళ్లు పెట్టుకునే పరిస్థితి లేకపోతే, పని కనిపించలేకపోతే ఈ భారతదేశ ప్రజలు ఏం చేసుకొని బ్రతకాలి అనే ఆలోచన కూడా చేయకుండా కేంద్ర ప్రభుత్వం మరి వారి యొక్క హవాని ఏ పద్ధతిలో దోచుకోవాలి, ఏ దేశ ప్రజలతోటి, ఏ దేశ నాయకులతోటి పరిచయాలు ఏర్పరచుకోవాలి, పెట్టుబడులు ఎలా రాబట్టుకోవాలి, వారి యొక్క ధనాన్ని కుప్పగూర్చుకోవాలని, బంగారం కొనబాకండి, మరి ఎక్కువ తక్కువ ఎలాంటి పనులు చేయబాకండి, కరోనాలో లాక్డౌన్ చేసిన విధంగా ఈ మధ్య కాలంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపును చాలా దారుణంగా కనిపిస్తా ఉంది. మరి కరోనాలో అన్నాడు ఏమని, విద్యార్థులకి పకోడీలు చేసుకొని అమ్మండి, నీ టీ చేసుకొని బతికినా, నీ టీ చేసుకొని ముఖ్యమంత్రి అయినా అని, ప్రధానమంత్రి అయినా అని చెప్పినటువంటి కథనాలు ఇవాళ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడా? ఆ ఆలోచన ఇవాళ ప్రజలకు తెలియజేయటం అంటే, ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి కావాలి అంటే ఆయన ఆలోచన విధానాన్ని ఏ పద్ధతిలో ఉన్నది అన్నది మనందరికి తెలిసిపోతా ఉంది. మేము కోరేది ఒకటే, ఇవాళ మహిళలు తల్లిగా ఉన్నటువంటి తల్లి పరిస్థితి, బిడ్డలకు వండుకునే పరిస్థితి లేదు, కట్టెలు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇవాళ అడవులని కొట్టి నువ్వు దేశాలకి విదేశాలకి అమ్ముతున్నటువంటి ఈ దేశ ప్రధాని కట్టెలతో వండుకునే పరిస్థితి లేదు, గ్యాస్ అందుబాటులో ఇచ్చే పరిస్థితి లేదు, నిత్యావసర సరుకులు తక్కువ ధరకు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఇవన్నీ ప్రజలకు అందుబాటులో రావాలి అని చెప్పేసి భారత జాతీయ మహిళా సమాఖ్య వైపు నుంచి, సిపిఐ పార్టీ వైపు నుంచి మేము ఆ కలెక్టర్ ద్వారా దేశానికి ఈ సమాచారం అందించాలి అని చెప్పేసి, ప్రధానికి ముఖ్యంగా అందించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాసు ధరలను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలిపివ్వటం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ సూర్యాపేట జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. గత కొన్ని రోజుల నుండి పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయలేకపోవటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ప్రధానంగా కొనసాగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారాలకు వచ్చిన తర్వాత మరి విపరీతంగా ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగటమే కాకుండా అన్ని రకాల పన్నుల భారాలు పేద మధ్యతరగతి ప్రజలమైన పైన మోపుతున్నట్టు పరిస్థితి ఉన్నది. ఈ పెట్రోల్ ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఈ పెరగటం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు పూర్తిగా గుదిబండగా తయారైంది. ఏ రకమైనటువంటి వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ హోటళ్లలో కూడా
విపరీతంగా అనేక మంది సామాన్యమైనటువంటి ప్రజలు హోటల్ పోయి మరి టిఫిన్ చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కొనటానికి కూడా ఏ వస్తువులైనా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. అందుకనే వీటన్నిటిని తగ్గించాల్సిన అవసరం మరి ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. అదే కాకుండా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్కు మరి ఆయన చెప్పు చేతల్లో ఉండి ఇవాళ ఈ ధరల కంట్రోల్లో పూర్తిగా వైఫల్యం చెందిండు. అదే కాకుండా డీజిల్ బ్యారెల్ రేటు మరి అక్కడ పెరుగుతున్నప్పటికీ ట్రంప్ డాలర్లలో ఇస్తుంటే ఆ డాలర్లకు మరి కొనుగోలు చేసుకున్నట్టు తప్ప రష్యా నుండి మనకు ఆయిల్ తక్కువ వస్తున్నప్పటికీ అది కొనుగోలు చేయకుండా వారు చెప్పినట్టుగానే వినటం వల్ల ఇవాళ మనకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని తక్షణం మరి ఈ పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని పార్టీ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నిత్యావసర వస్తువుల్ని మరి బ్లాక్ మార్కెట్లో వేస్తున్నటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా మరి నిత్యావసర వస్తువుల మరి సబ్సిడీ రేటుకి మరి అందించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒక నిమిషం మా వాయిస్